సాగులో ఉన్న ప్రతి గుంట రైతుకు రైతు భరోసా నిధులు జమ చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగరాజు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 67.1 లక్షల మంది రైతుల ఖాతాలో 8,284.66 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేసినట్లు తెలిపారు. ఎకరాలతో సంబంధం లేకుండా సాగులో ఉన్న మిగతా భూములకు రైతు భరోసా నిధుల ప్రక్రియను రేపటి వరకు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ మేరకు ఇవాళ కీలక ప్రకటన చేశారు. రైతు భరోసా రేవంత్ అన్న అనేలా ఇచ్చిన మాట ప్రకారం 9 రోజుల్లోనే వానాకాలం రైతు భరోసాను పూర్తి చేసి రైతులపై తమకున్న చిత్తశుద్ధిని నిరూపించుకున్నామన్నారు. జూన్ 16వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించుకున్న రైతు భరోసా నిధుల కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 9 ఎకరాల నుండి 15 ఎకరాల వరకు ఉన్న రైతుల ఖాతాలో 8,286 కోట్లు విడుదల చేయడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు గుంటా భూమి నుండి 15 ఎకరాల వరకు ఉన్న రైతుల ఖాతాలో 8,284.66 కోట్లు విడుదల చేయడం జరిగిందన్నారు. ఇంత తక్కువ రోజుల్లోనే రైతు భరోసా నిధుల జమ పూర్తి చేయడం రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి అని వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా ఎటువంటి రాజీ పడకుండా వానాకాలం రైతు భరోసా పథకాన్ని పూర్తి చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆనందంలో మునిగిపోయారని అన్నారు. ఈరోజు మిగతా రైతులకు కూడా రైతు బంధును వారి ఖాతాలో జమ చేస్తామని అన్నారు. ప్రతి ఒక్క రైతుకి రైతు బంధును వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందని మంత్రి తుమ్మల నాగరాజు స్పష్టం చేశారు.